మీరు ఇప్పుడు మేము చూస్తున్న ఈ నెల్లూరు మాకైతే గుర్తు రావట్లేదు. మేమేంటంటే ఇంచుమించు 89లో వెళ్ళిపోయాము హైదరాబాద్, సరే చెన్నై. సో ఇక్కడ బిఆర్ కాలేజీలో చదువుకున్నాను, నైట్ కాలేజీ, సర్వోదయ కాలేజీలో చదువుకున్నాను, బిఆర్ లా కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు వీళ్ళందరూ కూడా అజయ్ గారు కూడా మా కాంటెంపరీసే, కానీ వాళ్ళు వేరే బిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మేము సర్వోదయ కాలేజీ స్టూడెంట్స్. నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నెల్లూరుతో. ఎందుకంటే ఈ మోర్ దాన్ పాలిటిక్స్, సినిమా కంటే కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు నెల్లూరులో. ఇప్పుడున్న మీ కంటి కనపడుతున్న ఈ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఇవాళ వీళ్ళందరూ కూడా జన సైనికులుగా మరి ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినటువంటి వారు. అలాగే మీరందరూ కూడా బహుశా మీ అందరికన్నా చాలా ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళే అనుకుంటున్నాను. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, నాకన్నా కొంచెం చిన్న. సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరికీ మాట్లాడటం. సో ఇక్కడ చాలా డిలే అయింది మీతో మాట్లాడటం, కంటే ఇంతకాలం పట్టింది నాకు. సో ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్తాం. ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా, ఏ ప్లేస్ ఎక్కడైనా సరే ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎవరైతే పార్టీని హెడ్ చేస్తున్నారో ఇంపార్టెంట్ నాయకులకి, జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, లేకపోతే నియోజకవర్గం స్థాయి, గ్రామ స్థాయి నాయకుల నుంచి కింద కార్యకర్తలు ప్రతి వాళ్ళకి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్, ఏదో ఒక అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఉండటం తప్పని అన్నాను. అవి సామరస్యంగా పరిశీలించుకోదగ్గటువంటి అంశాలే. ఓన్లీ థింగ్ ఈజ్ ఇవాళ వాటి మీద నేను మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే దయచేసి మీరందరూ కూడా మీ నాయకుల్ని రెస్పెక్ట్ ఇవ్వండి. జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ, అంటే అలాగే నియోజకవర్గం స్థాయి నాయకుల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో నియోజకవర్గం స్థాయిలో అందరూ కూడా మీరు కార్యకర్తల్ని దూరం చేసుకోకండి, కార్యకర్తలతో మమేకమై పనిచేయండి. ఎందుకంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఒక్క ఓటు మీకు తెలిసి ఇక్కడ నెల్లూరులో నెగ్గినటువంటి ఎమ్మెల్యే చాలా తక్కువ ఓటుతో గెలిచారు, అలాగే చాలామంది చాలా తక్కువ ఓటుతో గెలిచారు. సో ప్రతి ఒక్క ఓటు విలువైందే. ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ చాలా విలువైన వ్యక్తులు. వాళ్ళని మీరు చక్కగా దగ్గర తీసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనవాళ్ళు, అంటే మన జనసేనని ప్రేమించేవాళ్ళు, మన కోసం మనతో పాటు కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు. వాళ్ళందరినీ మనం దగ్గర తీసుకొని ముందుకు వెళ్దాం. ఎవరిని నిరాదరించదు. అలాగే పార్టీలో ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నా వెల్కమ్ చేయండి. ఇది అలాగా ఇదిగా వెల్కమ్ చేయండి. ఒక్క ఓటు తగ్గిన చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఓటు మిస్ అయినా ఒక వెధవ మనల్ని పరిపాలించాలి, ఒక దుర్మార్గం మనల్ని పరిపాలించాలి. ఇవాళ తెలుసు ఎలాంటి వెధవలు ఉన్నారో అధికారంలో, ఎలాంటి దుర్మార్గులు ఉన్నారో, ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు. జనసేనని పార్టీని పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేటెస్ట్ ఐడియాలజీతో పెట్టారు, నిజాయితీతో పెట్టారు. ఇదే నెల్లూరులో ఆయన చూసిన ఎన్నో దుర్మార్గాలు, తప్పులు ఆ రోజుల్లోనే చిన్నపిల్లవాడు ఉన్నప్పటి నుంచి అర్థం చేస్తారు. తన బాధ్యత ఏంటి, తను ఏం చేయాలి, తనకి కంఫర్టబుల్ జీవితం ఉండే అన్నీ ఉన్నాయి, కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ వదవు, ఏదో ఒకటి చేయాలి. నేను అంటే ఎవరికి బాధ్యత లేవు, మనం తీసుకోవాలి అనేటువంటి గొప్ప ఐడియా నుంచి నేను. అందుకని పవన్ కళ్యాణ్ గారిని నా సొంత తమ్ముడుగా ఎంతో ప్రేమిస్తాను. అంతకి 100 రెట్లు ఒక నాయకుడిగా ఆయన ప్రేమిస్తాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి, ఆయన యొక్క ఐడియాలజీ నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి, ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన సేవాగుణం నచ్చి, ఆయన దానగుణం నచ్చి వచ్చిన మీరందరూ కూడా
ఆయన ఆలోచనలు కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏ స్వార్థం లేదు. ఇవాళ మీరు చాలా మంది కన్నా చాలా తక్కువ సౌకర్యాలతో జీవిస్తున్నాం. విపరీతమైన ప్రదర్శన ఈ వైసీపీ వాళ్ళలాగానో లేకపోతే మా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఆస్తులు లేవు, డబ్బు లేవు, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పం మాత్రం ఆయన. అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలి, ఎందుకు అతన్ని ఒక ఉన్నతమైనటువంటి పదవిలో లైక్ సీఎం లేకపోతే ఇంకా పవర్ఫుల్ స్థానం ఎందుకు చూడాలనుకున్నాం అంటే అది ఒకటే కారణం. అది పవన్ కళ్యాణ్ హ్యాపీ అవుతాడు సీఎం అయితే అది కాదు, మేమందరూ కాదు, మీరు కాదు, మీ బిడ్డలు కూడా బాగున్నారు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు జరిగిందో ఏంటి వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. వైసీపీ గెలిపించినంత వరకు చూసాం. ఎవరైనా ఎక్కడైనా ఒక్క చోటైనా ఆంధ్రప్రదేశ్లో ఇదిగోండి ఇంత డెవలప్ అయింది, ఇదిగోండి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. సో వీటన్నిటితో పాటు వైసీపీలో ఉన్న నాయకుల యొక్క అహంకారం, ఎంత అహంకారం అంటే ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నారు అందరూ చేశారు. ఎంత పొగరంటే ఇంకొక వ్యక్తిని విమర్శించారా, అది ఇంకొక రాజకీయ నాయకుని విమర్శించారా, ఓకే నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ విమర్శించారా, మాకు మేము ఎదుర్కొంటాం, మా సపోర్ట్ చేసేవాళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఒక సామాన్యమైనటువంటి పౌరుడు కానీ ఒక పౌరురాలు కానీ వైసీపీకి ఆవిడ అసంతృప్తిని చూపిస్తే, ఒకటి రెండు మాటలు తేడా వచ్చినా సరే అసంతృప్తి చూపిస్తే పని కట్టుకొని త్రూ సోషల్ మీడియాలో ఏ ప్లేస్లో అతను ఉన్నాడో అమ్మాయిలో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళలో భయోత్పాతాన్ని కలిగేస్తారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కామన్ మ్యాన్ ఆర్ కామన్ ఉమెన్ బయటకు వచ్చి వైసీపీ గురించి మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. ఫియర్ టాక్టిక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ 90% దుర్మార్గం చోట 10% మంచోళ్ళు ఇచ్చింది. అది వైసీపీ పరిస్థితి. వాళ్ళకి ఎంత అహంకారం అంటే నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తారు అనే ఒకే ఒక అహంకారం. ఓటుకి ఎన్ని వేల నుంచి కొంటాం, డబ్బులు ప్రజలు ఫర్ సేల్, డబ్బులు వాళ్ళ ముఖాన కొడితే ఓట్లు మనకి వేస్తారు అనే దుర్మార్గమైనటువంటి అహంకారం ఉంది వాళ్ళందరికీ. నెక్స్ట్ ఎలక్షన్స్లో ముఖం పగిలేలాగా బుద్ధి చెప్పకపోతే చాలా మీరు మీ గురించి కూడా ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు మీరు 1 సంవత్సరం పెట్టి ఉండొచ్చు, 14 ఏళ్ళ పెట్టి ఉండొచ్చు, వాళ్ళకి లైఫ్ ఏంటి గ్యారెంటీ? మీరే ఇంత కష్టాలు పడుతుంటే మీ పిల్లలు ఎలాంటి ఎన్విరాన్మెంట్, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్? ఇవాళ అన్ని నియోజకవర్గాలు పేర్లు చెప్తూ ఏ ఏరియాలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఒక సర్వేపల్లిలో లేకపోతే ఒక గూడూరులోనో వెంకటగిరిలోనో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ బాధపడుతున్నారు కదా. ఎందుకు ఎలా చేశారు మీరు? ఎందుకు ఇలాంటి ప్రభుత్వం ఎన్నుకోవాల్సి వచ్చిందంటే చాలామంది ఆన్సర్ లేదు. ఎక్కడో ప్రలోభపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు చాలా చేసాడు మాకు అని చెప్పి నమ్మి, వాళ్ళ అబ్బాయి కూడా ఎంత గొప్పవాడు నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు నెత్తి మీద కూర్చున్నాడు. జనాల్ని ఆడుకుంటున్నారు. అతను ఒకడే అయినా పర్లా. వైసీపీలో ఉన్న ఆఖరి కార్యకర్త కార్పొరేట్ కూడా హింసపెట్టినటువంటి వ్యక్తి లేడు. మా స్నేహితుడు అంటే ఎంతో కొంత ఒక శక్తి ఉన్న వ్యక్తి స్థలాన్ని అమ్ముకొని కూడా అడ్డపడుతున్నారు. అమ్ముకొని అంటే అతని స్థలాన్ని అతను అమ్ముకోవడానికి కూడా వైసీపీ కార్పొరేటర్లు, కొంతమంది కార్యకర్తలు లేకపోతే ఇంకొంచెం పైన ఉంది ఇబ్బందులు పెడతారంటే ప్రతి వాళ్ళని ఎట్లా దెబ్బకొట్టడం దెబ్బకొట్టారు. మేము ఐర్లాండ్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఉంది, వేరే మామగారిని చూసి అడుగు ఓటేసారు, తండ్రిని చూసి కొడుకు ఓటేసారు. అంటే మామగారిని చూసి అల్లుడు గారిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు. ఇప్పుడు కనీసం ఇప్పటికైనా సరే మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు.
అమ్మాయి చెప్తే అమ్మాయికి అవేర్నెస్ ఆశ్చర్యపోయాయి. అది చెప్పాలనిపించింది. మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగాలి. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం గెలవాలి. ఇదే మీ ఎజెండా. జనసేన అలయన్స్, జనసేన టీడీపీ అలయన్స్ ఖచ్చితంగా మోర్ దెన్ 150 సీట్స్ సాధించబోతుంది. అయితే ఇక్కడ మనందరం కూడా ఓపికగా వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఈ పార్టీలు ఈ అలయన్స్లో ఎవరు ఏ ప్లేస్లో ప్రవేశిస్తారో, ఎవరు కెపాసిటీ ఎంత, ఇవన్నీ కూడా ఆలోచించి ఇరు పార్టీల నాయకులు పెద్దలు అంటే కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు గారు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. మనందరం చేయాల్సింది వాళ్ళ నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయడం. ఇక్కడ జనసేన పార్టీ నిలబడినా, ఎక్కడ టీడీపీ ప్రభుత్వం నిలబడినా అక్కడ టీడీపీ వాళ్ళు మనకి, మన వాళ్ళు టీడీపీకి సహకరించి గెలిపించాలి. ఒకటి చెప్తున్నా, టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం, వైసీపీ లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూసాం, కానీ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వాన్ని మీరు ఇంతవరకు చూడాల. ఖచ్చితంగా ఒక నీతివంతమైన నిజాయితీతో కూడినటువంటి ఒక ఆన్సర్ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని చూస్తారు. ఇందాక మాకు ఆ ఊళ్ళో ఆ సమస్యలు ఉన్నాయి, ఈ ఊళ్ళో ఈ సమస్యలు ఉన్నాయి మీరు చెప్తున్నప్పుడు ఈ సమస్యలను జనసేన వచ్చిన తర్వాత పరిష్కరించాలి అన్నప్పుడు అదే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్యలు ఉన్నాయి, విద్యుత్ సమస్య ఉంది, మౌలిక సదుపాయాల సమస్య ఉంది, రోడ్స్ సమస్య ఉంది, ఉపాధి కల్పన సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల్ని ఏది కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి సమస్యని అడ్రస్ చేయాల్సింది, ప్రతి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాల్సింది. సో మీరు ప్రజల్లోకి వెళ్తే ఒకటే చెప్పండి, జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, నాయకులు కానీ మీరు ఏం చేస్తారు అనుకున్నప్పుడు అది అడిగితే, మీరు మాకేం చేద్దాం అనుకుంటారు అన్నప్పుడు మీకేం కావాలి అది చేస్తాం, మీకు ధైర్యంగా వాళ్ళకి భరోసా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కానీ చాలా మంది నాయకులకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక పైసా కూడా సంపాదించాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్న డబ్బునే ప్రజలకు ఇస్తున్నప్పుడు ఆయన ఇక్కడికి సంపాదిస్తారు. రాజకీయాన్ని వ్యాపారంగా చేసే నాయకుడు కాదు ఆయన. రాజకీయాన్ని ప్రజాసేవ గురించి ఉంచే ఉన్న పర్పస్, రాజకీయమే ప్రజాసేవని ఆలోచించి ఆ భావాలు, అది చాలా పాత రోజుల్లో వెలుగుతూ కొన్ని టైంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి. సో అలాంటి వ్యక్తిని కనుక గెలిపించుకోగలిగితే ఒక ఎవరవుతారు, రాష్ట్రానికి అధినేత ఒక పవన్ కళ్యాణ్ అవుతారా, చంద్రబాబు అవుతారని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా మాత్రం ఒక అద్భుతమైన పరిపాలన చూస్తారు, అది మాత్రం పక్క. అయితే ఈ వైసీపీ వాళ్ళు పెట్టిన పెద్ద లాస్, దాన్ని ఎలా ఉంటాం, పెద్ద బుక్క పెట్టేశారు రాష్ట్ర ఖజానా. అంటే చాలా మంది అంటే దీన్ని పూడవాలి. ఫస్ట్ మన ప్రజల యొక్క బాగోగులు పెరగాలి, వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగాలి, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి పెరగాలి. ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ. ఎలా ఉంటుందంటే ఒక మంచి ప్రభుత్వం అయినా సరే నువ్వు నాకు ఏదైనా కొంత ఫీడ్బ్యాక్ నువ్వు వ్యాపారం చేసుకుంటే ప్రతి వ్యాపారస్తులు ఎంతో కొంత సాటిస్ఫాక్టరీగా ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు. ఈ వైసీపీ వాళ్ళు అలా కాదు. ఒక వ్యాపారం పెట్టడానికి ఎవరైనా వస్తే ఈ కంపెనీ నాకు ఎంత షేర్ ఇస్తావు, నీకు ₹1,00,00,000 అంటే 50 లక్షలు లేదా 49 లక్షలు మాకు షేర్ ఇయ్యి, మా వ్యక్తులు ఎందుకు పెడతారు ఇండస్ట్రీ? ఒక వ్యాపారస్తులు ఒక ఇండస్ట్రీలో వాడు 10 మందికి ఉద్యోగం కల్పించడానికి లేదా వాడు బాగుపడటానికి అన్ని చేస్తున్నప్పుడు నీకు సగం ఇచ్చేది ఏంటి అంటే వాళ్ళని కూడా వదలలేదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, ఎవరు ఇండస్ట్రీస్ పెట్టాలి. పెట్టినప్పుడే కదా యువతికి ఉద్యోగాలు వచ్చేదో లేకపోతే ఉపాధి కల్పన జరిగేది, వలసలు ఆగలేదు. సో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు. సో జనసేన ఏం చేస్తుంది, మీకు షణ్ముఖం గురించి తెలుసు, యూత్కి ఎంపవర్మెంట్ కోసం, యూత్కి ఇండిపెండెంట్గా పెరగడం కోసం యూత్కి ఖచ్చితంగా ఒక ఫైనాన్స్ చేసి ఫ్రీ ఫైనాన్స్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వ్యాపారాలు పెంచుకోవడానికి కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఎస్పెషల్ యూత్కి
ఎంటర్ప్రీనర్స్గా వ్యాపారస్తులుగా మార్చడానికి చేసేటువంటి ఆలోచనలు, అలాగే చాలా ఉన్నాయి. మీరు షణ్ముఖంగా చూసుకుంటారు. కళ్యాణ్ బాబు గారి అదర్ కాన్సెప్ట్ ఏంటంటే విద్య, వైద్యం, అమ్మఒడి, నాన్నగారి బాటిల్, ఈ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. విద్య మీరు 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా, చిన్నపిల్లలు ఎంతమంది, ప్రతి వాడికి విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, ప్రతి వాడికి ఫ్రీగా వైద్యం జరగాలి. అక్కడ ఏమైపోయిందంటే అంటే నోటికి తీవ్రంగా వదిలేసినారు తప్ప అసలు ఆహారం వరకు అంటే మంచి ఉద్యోగ సపోర్ట్ ఇంత దుర్మార్గం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క అధికారంలో వస్తే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, సాగునీరు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. రైతులు ఒక స్వర్ణయుగాన్ని చూస్తారు. యూత్ మళ్ళీ వాళ్ళ ఆశలు మొదలెత్తి వాళ్ళు మంచి భవిష్యత్తు వచ్చేలా చూస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన. ప్లీజ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా మందికి నేను చెప్పాల్సింది ఏంటంటే నాలాంటి వాళ్ళు, అజయ్ లాంటి వాళ్ళు మాకు ఎటువంటి పదవుల మీద ఆశ కానీ కోరికలు కానీ, పార్టీ నిలబడాలని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అయితే తన ద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని నేను కోరుకుంటున్నాను. అందుకని మేము అందరం పనిచేస్తున్నాం. నాకే ఆశ ఇక్కడ ఒకటి ఆలోచించండి. మీరు గ్యారెంటీ ఎవరైనా సరే రెగ్యులర్గా పనిచేసినటువంటి ఎవరైనా సరే అధికార పార్టీ కొమ్ము కాసి సామాన్య ప్రజల్ని పీడించినటువంటి ఏ అధికారి అయినా సరే, ఏ స్థాయి అధికారి అయినా సరే, ఏ స్థాయి నాయకుడైనా సరే, ప్రజల ఆస్తులు దోచుకున్నటువంటి ఏ స్థాయి నాయకుడైనా సరే, జనసేన, టీడీపీ, అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవులు పిండి అన్ని వాళ్ళు ఏదైతే కబ్జా చేశారో, ఏదైతే దోచుకున్నారో ప్రతిదీ అనాపరిస్థిత కట్టించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. అది మాత్రం. సో మీకు తాత్కాలికంగా ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా బాధపడినా జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 3 months. ఈ ఓటు చేయండి. ఈ ఓటు జనసేన, టీడీపీ, అలయన్స్. మీలో మీకు అభిప్రాయ భేదాలు మానేయండి. ఫస్ట్ అది పక్కన పెట్టండి. అది తర్వాత చూసుకున్నాం. ముందు ఎలా ఓడించాలి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఆలోచించండి. మనలో మనం కొట్టేసుకొని మనలో మనం గొడవ పెట్టుకుంటే పక్కన ఒకసారి ఈజీగా ఉంటుంది. మనం చంపడానికి వస్తుంది. మనందరం చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కానీ వాడిని చంపేటప్పుడు వస్తుంది. వాడిని ఎదుర్కోవాలంటే ముందు మనలో మన గొడవలు సర్దుకోవడము, పరిష్కరించుకోవడం, అయితే పక్కన పెట్టి ముందు వాడిని కొట్టి ఆ తర్వాత చూసుకోవాలి. సో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఖచ్చితంగా మీరు గట్టిగా యుద్ధం చేయండి, గట్టిగా ఫైట్ చేయండి. పవన్ కళ్యాణ్ అంటే గొప్ప నాయకుడు, శతాబ్దానికి ఒక్కొక్కడు దొరకదు. అతను థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన.